దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసీ కానీ అధికారులు కానీ చేసే ప్రచారం ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనండి. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది. ఓటు తిరుగులేని ఆయుధం. ఇలా ఓటు విలువ గురించి చెప్తారు. మాటలతోనే కాదు, పాటల రూపంలోనూ ఓటు విలువ గురించి ప్రచారం చేస్తారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది ఆ ప్రచారం లక్ష్యం. మరి పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో జరిగిందేంటి? మా ఓట్లు మమ్మల్ని వేసుకోనివ్వండి అంటూ ఓటర్లు పోలీసుల కాళ్ల మీద పడ్డా ప్రయోజనం లేకుండా పోయింది. అధికార దుర్వినియోగం, రౌడీయిజం, దొంగ ఓట్లు అన్నీ కలిసికట్టుగా పోలింగ్ బూత్ల మీద దాడి చేశాయి. ఈ ఎన్నికల్లో అధికారులు పారదర్శకతకి పాతరేస్తే దొంగ ఓట్ల జాతర చేసిన పచ్చముఠ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అధికార మదంతో పచ్చస్వామ్యం ప్రదర్శించిన రాక్షసకాండ ముందు ప్రజాస్వామ్యం చిన్నబోయింది. టీడీపీ గూండాల రౌడీయిజం ముందు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న నినాదం చిన్నబోయింది. రక్షక భటులున్నారన్న ధైర్యంతో చెలరేగిపోయిన దొంగ ఓటర్ల ముందు నిజమైన ఓటరు వేలి మీద ఉండాల్సిన నీలి సిర చిన్నబోయింది. పోలింగ్ బూతుల్లోకి చొచ్చుకొచ్చిన సంఘ విద్రోహ శక్తుల ముందు ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తున్నానని సంబరపడుతోన్న బ్యాలెట్ పేపర్ చిన్నబోయింది. పోలీసుల తుపాకీ బెదిరింపుల ముందు వ్యవస్థల మీద సగటు ఓటరికి ఉన్న నమ్మకం చిన్నబోయింది. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో పచ్చముఠా చేసిన వికటాట్టహాసం ముందు ఎన్నికల స్ఫూర్తి చిన్నబోయింది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ బరితెగించింది. అధికార దుర్వినియోగం, రౌడీయిజం, దాడులు, దొంగ ఓట్లతో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. ఓటమి తప్పదని స్పష్టంగా తెలుసు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విజయం సాధించాలని ముందు నుంచే కుట్ర పనిన పచ్చముఠ పోలింగ్ రోజున పేట్రేగిపోయింది. అటు టీడీపీ కుతంత్రాలకు కాకీలు కూత పెట్టడంతో నిజమైన ఓటర్లకు ఓటు వేసే అవకాశమే దొరకలేదు. పులివెందులలో పోలీసుల సాయంతో టీడీపీ గుండాలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయించిన టీడీపీ అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోమని అటు ఈసీ ఇటు అధికార యంత్రాంగం ప్రచారం చేస్తారు కదా. కానీ పులివెందులలో జరిగింది మాత్రం వేరు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటామంటూ ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. నా ఓటు నేనే వేసుకునే అవకాశం ఇవ్వమని ఓటర్ పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధాయపట్టు అంటే పులివెందుల్లో ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎల్లో తాలిబన్లు దొంగ ఓట్ల జాతర చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమలమడుగు టీడీపీ నేతలు తిష్టవేసి రిగ్గింగ్ ని పర్యవేక్షించారు. క్యూ లైన్లలో నిలబడి టీడీపీ గూండాలే ఓట్లు వేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద తిష్టవేసి ఓటర్ స్లిప్పుల్ని ఇచ్చి జమ్మలమడుగు నుంచి తెచ్చుకున్న ఆ పార్టీ కార్యకర్తలను మాత్రమే లోపలకు పంపారు. ఓటర్ స్లిప్ తీసుకున్న వ్యక్తి స్లిప్పుల్లో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందని చెప్తున్నా ఏం కాదు మేము చూసుకుంటామని లోపలికి పంపారు టీడీపీ గూండాలు. మల్లారెడ్డి రామరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఏం కాదు బాబా, అంటే అప్పుడు ఇప్పుడు వయసు అయిపోయి విన్నారుగా, ఇంత బహిరంగంగా స్లిప్పులు పంచుతూ రిగ్గింగ్ చేసినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. నల్లపురెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె, ఎర్రిబల్లి, కనంపల్లి గ్రామాల్లో వందల కొద్దీ టీడీపీ గుండాలు తిష్టవేశారు. ఓటర్లెవ్వర్నీ గ్రామంలోకి రానివ్వలేదు. కర్రలు, రాడ్లతో పహారా కాస్తూ దొంగ ఓట్లు వేయించారు. ఇతని పేరు సురేష్, వేంపల్లి. పులివెందులలో ఓటే లేదు.
దొంగ ఓటర్. ఇక ఈ దొంగ ఓటర్ని చూడండి. పేరు మల్లికార్జున్. ఈయన మామూలు దొంగ ఓటర్ కాదు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. టీడీపీ గుండాలు ప్రజాస్వామ్యాన్ని ఎంతగా ఖూనీ చేశారో, పోలీసులు రిగ్గింగ్ కి ఎంతగా సహకరించారో చెప్పటానికి పులివెందుల్లో దొంగ ఓటు వేసిన మళ్ళీ ఒక ఉదాహరణ. ఒక్కో గ్రామంలో వందల కొద్ది దొంగ ఓట్లు వేయించాయి పచ్చమూకలు. మెట్నుతలపల్లి గ్రామస్తులు తమ ఓటర్ స్లిప్పులు తీసుకొని తమను ఓటు వేయనివ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 100 మందికి పైగా బయట వ్యక్తులు తమ ఊళ్ళోకి వచ్చారని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వాపోయారు. పేరుకే మేము ఓటర్లు ఏం లేదు, మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు. వేసేటప్పుడు ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు, వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి. చూడండి, టీడీపీ గూండాలే కాదు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ తామెంతకైనా దిగజారిపోతామని చెప్పకనే చెప్పారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తోడయ్యారు. స్థానికేతరుడైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన అనుచరులను వెంట పెట్టుకుని ఒంటిమిట్ట పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడి చేయాల్సిందిగా టీడీపీ మూకలను రెచ్చగొట్టారు. కేబినెట్ మంత్రి రౌడీలా వ్యవహరించడం చూసి ఓటర్లు విస్తుపోయారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన వాళ్లతో దొంగ ఓట్లు వేయించారని, తమను ఓట్లు వేయనివ్వలేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేయలే సార్, వేయలే ఆడ వేయనిలే సార్. స్లిప్పులు తీసుకొని వేయలేదంటే వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. మేము స్లిప్ తీసుకొని ఓటేని పోయినాము, మా స్లిప్ మా చేతికి ఇచ్చి మీరు ఓటు మేము వేసుకుంటే మేము వెళ్ళిపోండి అన్నారు సార్. మమ్మల్ని ఓటు స్లిప్ తీసుకొని చింపినారు. కొత్త వాళ్ళు వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు. వాళ్ళే మమ్మల్ని వేయని లేదు, మమ్మల్ని దొబ్బుతున్నారు. లోపలికే రానిలే లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాప అని తోలుతున్నారు మమ్మల్ని. స్థానికేతరుడైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్ట పోలింగ్ బూత్ లో హల్చల్ చేసినా పోలీసులు మాత్రం ఆయన్ను అడ్డుకోలేదు. అసలు ఒంటిమిట్టలో రాంప్రసాద్ రెడ్డికి ఏం సంబంధం అని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీసినా పోలీసుల నుంచి స్పందన లేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటంలో అటు టీడీపీతో పాటు ఇటు పోలీసులు కూడా పోటీ పడ్డారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎట్లా ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి? ఎట్లా ఉన్నాడు ఆయన మినిస్టర్, ఆయన స్థానికుడా? ఇక్కడ ఓటర్ ఆయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు? ఆయనకు మీరు పహారా కాస్తున్నారా? మీరు పోలీసు వాళ్ళు ఆయనకు పహారా కాస్తున్నారా? ఆయనకు మంత్రి అని మీరు పహారా కాస్తున్నారా? పంపించండి ముందు. పులివెందుల ఒంటిమిట్టల్లో టీడీపీ గుండాలు దొంగ ఓట్ల జాతర చేస్తుంటే పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారు. ఎన్నికల వేళ అసాంఘిక శక్తుల తాట తీయాల్సిన ఖాకీలు పచ్చముఠ అరాచకాలకు మద్దతుగా నిలిచారు. ఓటర్లు ఎంత ప్రాధేయపడ్డా వాళ్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించలేదు, రిగ్గింగ్ ని నిరోధించలేదు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు ఆయుధాలతో తిరుగుతూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, లోకేష్ సునకానందం కోసం పోలీసులు పనిచేశారని వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి విమర్శించారు. ఈరోజు లోకేష్ చేసినటువంటి ఈ వెధవ పని, దాన్ని సమర్థించినటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇతను దుర్యోధను మాదిరి అహంకారంతో నేను ఏదంటే అది చేస్తాననేటువంటి అహంకారంతో ఈ లోకేష్ వ్యవహరిస్తాడు. ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి అన్నీ ఉన్నా కూడా కొడుకు మీద మోజుతో ఆ దుర్యోధనికి ఏం అడ్డం చెప్పలేని ధృతరాష్ట్రుని మాదిరి అతను చూస్తూ ఉన్నాడు. ఇతను చేసే అహంకారానికి, అతను చూస్తూ సహించిన దానికి ఏ రకంగా కౌరవులంతా నాశనం అయిపోయినారో ఆ రకంగా ఈ తెలుగుదేశం పార్టీ అంతా నాశనం అయ్యేదానికి ఈరోజు బీజం పడింది. అది గుర్తుపెట్టుకో లోకేష్, గుర్తుపెట్టుకో. ఈరోజు నీ నాశనానికి నువ్వే విత్తనం నాటినావు. టైం వస్తుంది నీకు రిపీట్ చేసేదానికి. ఈరోజు నువ్వు చేసేటువంటి యాక్షన్స్ అన్నీ ఏ తమాషగా ఉందా? ఇక్కడ ఏమంటే ప్రజాస్వామ్యం అంటే నీకు అంత అపహాస్యంగా ఉందా? పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలను హింసాకాండతోనే సాధించుకోవాలని కుట్రకు పదును పెట్టిన చంద్రబాబు అండ్ కో ఆ దిశగా దాడులు, తప్పుడు కేసులు, హత్యాయత్నాలతో వికటాటహాసం చేస్తూ వచ్చారు. ఇక పోలింగ్ రోజున పచ్చముఠ పేట్రేగిపోయింది. అధికార దుర్వినియోగం, రౌడీయిజం, దొంగ ఓట్లతో ఎల్లో తాలిబాన్లు చెలరేగిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటంలో పచ్చముఠాకి సహకారం అందిస్తూ పరవశించిపోయారు పోలీసులు. 2-4 అన్నందుకు గుండాలు గండ్రాళ్లు విసిరే సీమలో అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్టల్లో జరిగింది ఇదే. బలం లేని చోట అధికారాన్ని అందుకోవడానికి బరితెగింపునే నమ్ముకుంది పచ్చముఠ.
ఓటర్లని పోలింగ్ బూత్లకే రానివ్వకుండా రౌడీయిజం ప్రదర్శించడంలో దశాబ్దాల అనుభవం ఉన్న పచ్చగూండాలు చెలరేగిపోయారు. వీళ్ల అకృత్యాలను చోద్యం చూస్తూనో సహాయ సహకారాలు అందిస్తూనో మురిసిపోయారు కాకీలు. వెరసి పచ్చమూక పడగ నీడలో చిక్కుకుని ప్రజాస్వామ్యం విలవిలలాడిపోయింది. రౌడీయిజంలో, రిగ్గింగ్లో, వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే కుట్రల్లో తమ ప్రతిభని ప్రదర్శించడానికి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను వేదికగా చేసుకుంది పచ్చముఠ. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గూండాలు పేట్రేగిన తీరు చూసి యావత్ దేశం నివ్వెరపోతోంది. ఇంత ఆర్గనైజ్డ్ గా రిగ్గింగ్ చేయటం, దొంగ ఓట్ల జాతరకి పోలీసులు సంపూర్ణ సహకారం అందించడం చూసి అంతా ఉలిక్కి పడ్డారు. ఎన్నికల వేళ అధికార యంత్రాంగం మొత్తం పదే పదే పారదర్శకత గురించి చెబుతుంటుంది. కానీ ఈ ఎన్నికల్లో దాడులు, దొంగ ఓట్లు తప్ప పారదర్శకత ఆచూకీయే లేదు. చంద్రబాబు నాయుడు గారికి పులివెందుల మీద ఎంత పగ ఉందో ఈరోజు ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రం మొత్తానికి కూడా అర్థమైంది. పోలింగ్ బూత్ దగ్గర 600-700 మంది, దాదాపు 8 నుంచి 9,000 మంది బయట నియోజకవర్గాలు, బయట జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చారు. పోలీసుల సంపూర్ణమైన సహాయ సహకారాలతో వాళ్ళను పోలింగ్ స్టేషన్స్ ముందే పెట్టారు. ఎవరైనా వైసీపీ తరపున ఏజెంట్ కూర్చుంటామని వస్తే వాళ్ళ ఏజెంట్ ఫరాలు లాక్కోవడం, చించేయడం, కొట్టడం, పంపడం. ఎవరైనా ఓటేయడానికి వస్తే వాళ్ళ స్లిప్పులు, హార్డ్ కోర్ టీడీపీ వాడైతే ఓటేయడానికి పంపిస్తూ ఉన్నారు. వైసీపీ ఓటర్ అయితే వెంటనే స్లిప్పులు లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులతో పోయి దొంగ ఓటు వేయడం. ఇంత ఘోరంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. పోలింగ్ మొదలైన నెక్స్ట్ మినిట్ నుంచే దొంగోట్లు పడడం మొదలైనాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది పులివెందుల్లో అని ట్వీట్లు పెడతా ఉన్నారంట. ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు, ప్రశాంతంగా దొంగ ఓటింగ్ జరిగింది, ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగింది. ఇది వాస్తవం. ఈ ఎన్నికల్లో వేల కొద్ది దొంగ ఓట్లు వేయించడంలో టీడీపీ గూండాలకు పోలీసులు సంపూర్ణ సహకారాన్ని అందించారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ఏ గ్రామంలో చూసినా మా ఓటు మేం వేయలేదని చెప్తున్న ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇంత దారుణంగా రిగ్గింగ్ జరగటానికి పూర్తి కోఆపరేషన్ అందించిన పోలీసులు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పడంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రిగ్గింగ్ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవని టీడీపీ కార్యకర్త ఎవడు కూడా రిగ్గింగ్ జరిగిందని ఒప్పుకోడు కదా. ఒప్పుకుంటాడా? నా దృష్టిలో డీఐజీ గారైనా, ఎస్పీ గారైనా నికార్సైన, నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. నా దృష్టిలోనే కాదు, ఇవాళతో అందరి దృష్టిలో అదే. ఇవాళతో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి రిగ్గింగ్ జరిగిందని? మీరు మీడియా మీరు చూడండి, మొత్తం మిమ్మల్ని ఎక్కడ ఏ బూత్ దగ్గరికైనా మిమ్మల్ని పోనిచ్చినారా? పోతే మీ కెమెరాలు ఎరగొట్టినారు, మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసినారు. గొప్పలు చెప్పుకోవడం కోసము, పెద్ద క్యూ చూపించడం కోసము ఫ్రీ పోలింగ్ జరిగిందని చెప్పి కేవలం 2 నిమిషాలు ఒక వీడియో రిలీజ్ చేసినారు. రైట్, చూసినారు కదా, 2 నిమిషాల వీడియో వాళ్ళు రిలీజ్ చేసినారు. నల్లపరెడ్డిపల్లి బూత్ దగ్గర క్యూ బాగా సుమారుగా ఇంత జంపు క్యూ ఉందని చూపించడం కోసం రిలీజ్ చేసినారు. కానీ అక్కడే ఆ 2 నిమిషాల్లోనే దొరికేసినారు. ఆ 2 నిమిషాల్లోనే మనము దాదాపు 10-12 మంది జమ్మలమడుగు ఓటర్లను చూపించాం. జమ్మలమడుగు ఓటర్లు వచ్చి పులివెందుల్లో దొంగ ఓట్లు వేస్తే దాన్ని ఓటింగ్ అంటారా, దొంగ ఓటింగ్ అంటారా, పోలింగ్ అంటారా, రిగ్గింగ్ అంటారా? దాన్ని విత్ నేమ్స్ చూపించినాం. ప్రజెంట్ మార్కెట్ యార్డ్ చైర్మన్, ప్రజెంట్ సర్పంచులు, ప్రజెంట్ కార్యకర్తలు, పార్టీలో పోస్టులు ఉండే వాళ్ళంతా క్యూలో నిలబడి ఓటేసినారు. జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పులివెందుల మండలంలోకి వచ్చి ఓట్లు వేస్తా ఉన్నారు. దాన్ని మరి పోలింగ్ అంటారా, రిగ్గింగ్ అంటారా? దొంగోట్లు కావా అవి? వెచ్చలవిడిగా జరుగుతున్న రిగ్గింగ్ ని అరికట్టకుండా పులివెందుల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో హల్చల్ చేశారు పోలీసులు. డీఐజీ కోయ ప్రవీణ్ తో పాటు వచ్చిన డీఎస్పీ మురళీనాయక్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించారు. భారీ సంఖ్యలో పోలీసులు రావడంతో తమ నాయకుడిని పోలీసులు ఏం చేస్తారో అన్న భయంతో పరుగులు పెడుతూ వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై డీఎస్పీ మురళీనాయక్ తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగారు. కాల్చి పాడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉంటారు. అంత మాత్రాన కాల్చి పారేస్తారా? కానీ పోలింగ్ బూతుల్లో దొంగ ఓటర్లు ఉండకూడదు, దొంగ ఓట్లు వేయకూడదు. డీఎస్పీ మురళీనాయక్ కాల్చి పారేస్తా అన్న బెదిరింపులు ఈ దొంగ ఓటర్లకి ఇచ్చి అప్పుడు ఇది యూనిఫామ్ అని అనుంటే
ఆయనకి ఆ యూనిఫామ్ కి గౌరవంగా ఉండేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చీకొడుతున్నారని తెలుసు. ప్రజాస్వామ్య విలువలకు లోబడి రాజ్యాంగాన్ని గౌరవించి నడుచుకుంటే ప్రజలు తమను ఎంత ఘోరంగా చీత్కరిస్తారో తెలుసు. అందుకే ఎన్నికలు సవ్యంగా జరగకూడదు. రక్తపాతం, భయోత్పాతం సృష్టించి పోలింగ్ని తమకి అనుకూలంగా మార్చే రాక్షస వ్యూహానికి ఎప్పుడో పదును పెట్టింది టీడీపీ. టీడీపీ నేతలు, గూండాలు వైఎస్ఆర్సీపీ నేతల మీద చేసిన దాడులు, హత్యాయత్నాలు అందులో భాగమే. బాధితుల మీదే పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు అందులో భాగమే. సీఎంఓ డైరెక్షన్లో, బీటెక్ రవి యాక్షన్లో మొదలైన ఈ రాక్షస కాండ పోలింగ్ నాడు మరింత పైశాచికంగా మారింది. ప్రజాస్వామ్యం మీద, ప్రజా తీర్పు మీద ఏమాత్రం నమ్మకం లేక అరాచకత్వాన్ని నమ్ముకున్న టీడీపీ పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తొలి నుంచి కుట్రలు పన్నుతూనే వచ్చింది. ప్రజల హృదయాలను గెలుచుకునే సత్తా లేక హింసాకాండనే నమ్ముకుంది. గత 14 నెలలుగా ఏపీ అంతటా అరాచకాలను సృష్టిస్తున్న చంద్రబాబు దొంగల ముఠ పులివెందులలో ప్రజలను భయాందోళనకు గురి చేయటమే లక్ష్యంగా కుట్రలు పన్నింది. అందులో భాగంగానే దాడులు, హత్యాయత్నాలతో చెలరేగిపోయింది. గుంపులు గుంపులుగా వాహనాల్లో రావటం, ఆయుధాలు చేత పట్టుకొని విచక్షణారహితంగా దాడులు చేసి వెళ్లిపోవటం. గత కొద్ది రోజులుగా పులివెందులలో పచ్చముఠాలు చేస్తూ వచ్చింది ఇదే. ఎలాగైనా సరే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా చేసి ఓటింగ్ క్యాప్చర్ చేయాలన్న కుతంత్రాన్ని చాలా రోజుల ముందే అమలు చేసింది. మొదట దాడులు, ఆ తర్వాత ఏకంగా హత్యాయత్నమే చేశారు టీడీపీ గూండాలు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేశారు. వేల్పుల రామలింగారెడ్డి తలపై రాడ్డుతో కొట్టారు. దీంతో తల పగిలి ఆయన కింద పడిపోయారు. పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన అదే స్థాయిలో దాడి చేశారు. రమేష్ యాదవ్ తల తిప్పటంతో భుజంపై రాడ్ల దెబ్బలు పడ్డాయి. దాంతో ఆయన భుజం ఎముకలు విరిగిపోయాయి. ఆపై ఎమ్మెల్సీ రేంజ్ రోవర్, వేల్పుల రామలింగారెడ్డికి చెందిన ఫార్చునర్, స్కార్పియో వాహనాలను సమ్మెటలతో ధ్వంసం చేయగా అలజడి రేగటంతో ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చిన మహిళలు కింద పడిపోయిన రామలింగారెడ్డికి అడ్డుగా నిలిచారు. నిజానికి ఇది దాడి కాదు, హత్యాయత్నం. అతి కష్టం మీద పచ్చముఠా దాడి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు తప్పించుకోగలిగారు. దారుణమైన విషయం ఏంటంటే ఈ హత్యాయత్నంలో బాధితుల మీదే ఖాకీలు తప్పుడు కేసులు పెట్టారు. పులివెందుల జెడ్పీటీసీని హింసాకాండతోనే సాధించుకోవాలని కుట్రకు పదును పెట్టిన చంద్రబాబు అండ్ కో ఆ దిశగా దాడులు, తప్పుడు కేసులు, హత్యాయత్నాలు ఇలా చాలా చేసింది. ప్రలోభాలకు దిగింది. చివరకు ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేశారు. పులివెందుల మండలంలో ఎర్రబల్లె కొత్తపల్లె పంచాయతీలో 6, 7 నెంబర్ల పోలింగ్ బూత్లు, నల్లగొండవారిపల్లెలో పోలింగ్ బూత్ 8, నల్లపరెడ్డిపల్లెలో 9, 10, 11 బూత్లు ఉన్నాయి. ఇది వరకు ఏ గ్రామానికి చెందిన ఓటర్లు ఆ గ్రామంలోనే పోలింగ్ బూత్లలో ఓటు హక్కు వినియోగించుకునేవారు. తాజాగా ఎర్రబల్లె కొత్తపల్లె ఓటర్లు నల్లపరెడ్డిపల్లె బూత్లలో, నల్లపరెడ్డిపల్లె ఓటర్లు ఎర్రబల్లె కొత్తపల్లె బూత్ల పరిధిలోకి వచ్చేలా అధికారులు మార్పిడి చేశారు. ఇదంతా పోలింగ్ కి ముందు. ఇక పోలింగ్ రోజు అటు టీడీపీ గుండాలు, ఇటు పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో మొత్తం ప్రపంచమంతా చూసింది. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో టీడీపీ గుండాలు చేసిన రిగ్గింగ్, పోలీసులు సహకరించిన తీరు, అధికార దుర్వినియోగం వీటన్నింటి మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దొంగ ఓటర్ల జాతర చేసిన పచ్చముఠ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటంలో తమ ప్రతిభా పాఠవాలను మరోసారి ప్రదర్శించింది. దీంతో పచ్చముఠ చేతిలోనే మరో 3 ఏళ్ల 10 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ ఉంటే అసలు ఏపీ పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళన దేశమంతా వ్యక్తమవుతుంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.